ప్రభైన యేసు క్రీస్తు నామపేట వందనాలండి. ఈ ఉదయకాలపు దేవుని వాగ్దానం చూద్దాం ప్రియులారా. ఈ దినములో ఎంతోమంది మీరు అనారోగ్యం కలిగి ఉందని భయపడుతున్నారా? లేదా అప్పులు తీరట్లేదని బాధపడుతున్నారా? లేదా ఆర్థికంగా పనులు మనకి ఆర్థికంగా అనుకైన పనులు జరగడం లేదని ఆందోళన చెందుతున్నారా? మరి అనేకమైన ఇబ్బందులు, ఇరుకుల చేత మీరు ఎంతగానో బాధపడి నలిగిపోతూ మిమ్మల్ని ఆదరించేవారు లేక ఒంటరిగా నేను పోరాడాలని నాకంటూ ఎవరు లేరని దిగులు చెందుతున్నారా? అయితే ఈ దేవుని వాగ్దానం మీ కొరకే. రాండి ప్రియులారా, ఈరోజు ఈ దేవుని వాగ్దానం చూద్దాం. ఉదయకాలపు దేవుని వాగ్దానం చూద్దాం ప్రియులారా. యెహోషువ 1వ అధ్యాయం 6వ వచనము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిర్భరము కలిగి ధైర్యముగా నుండుము. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధి కలిగిన దేవా, నేను అనారోగ్యము చేత అప్పులను, చింతలను, బాధలో ఒంటరివాడినని బాధపడుతుండగా నన్నంట ఆదరించేవారు ఎవరు లేరని మొరపెట్టినప్పుడు నాయన నువ్వు ఉన్నావని, నీ చేయి పట్టు నన్ను లేవనెత్తి నువ్వు ఒంటరి కాదు నేను నీకు ఉన్నానని నీ ఆశ్రయం ఇచ్చి అయ్యా నీ మాటల చేత నన్ను బలపరిచి స్థిరపరిచి నన్ను దృఢపరిచి నీవు నాకు తోడై ఉన్నావని యేసునామములో ప్రార్థనలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన ఈ వాగ్దానాలు మీకు నచ్చుతుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాగ్దానాలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్స్ ద్వారా తెలపండి.